హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాంటెడ్ హవర్. ఆమె నన్ను చూసి అంత భయంకరంగా మాట్లాడింది. ఆమె చాలా భయంకరంగా కనిపించింది. తన కన్ను మొత్తం బయటకు వచ్చి ఎముక విరిగిపోయినట్లు ఉంది. అది అలా కనిపించింది. డెలివరీ బాయ్స్ జీవితం ఎంత కష్టంగా ఉంటుందో కదా. చాలాసార్లు తెలియని వీధుల్లో, తెలియని ఇళ్లలోకి వెళ్ళి ఆర్డర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆర్డర్ తీసుకోవడానికి ఇంటి నుండి బయటకు వచ్చే వ్యక్తి ఎలా ఉంటాడో వారికి తెలియదు. మామూలుగా ఉంటాడా, లేదా ఏదైనా అసాధారణమైన వ్యక్తి అయి ఉంటాడా? వినడానికి కొంచెం వింతగా, పిల్లతనంగా అనిపించి ఉండవచ్చు. ఈ వీడియో తర్వాత మీరు ప్రపంచాన్ని వేరే కోణంలో చూడటం ప్రారంభిస్తారు. ఈ సంఘటన కొన్ని సంవత్సరాల క్రితం సందీప్ అనే అబ్బాయితో జరిగింది. మనం ఇప్పుడు 2022వ సంవత్సరంలో జరిగిన సంఘటన గురించి, ఈ భయంకరమైన కథను తెలుసుకుందాం. నిజానికి విజయవాడ పక్కన గుంటూరు అనే సిటీలో సందీప్ అనే అబ్బాయి నివసించేవాడు. ఇతను చాలా సంవత్సరాల క్రితం గుంటూరు నుండి తన పని నిమిత్తం ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ బాగా స్థిరపడ్డాడు. జీవితం చాలా బాగా నడుస్తోంది. ఆన్లైన్లో చాలా ఫుడ్ కంపెనీలు ఉన్నాయి. అవి యాప్లు నడుపుతాయి. మీకు తెలిసిందే కదా. నేను పేరెందుకు చెప్పాలి. అక్కడ అతనికి ఉద్యోగం దొరకవచ్చు. ఒక పేరున్న ఫుడ్ డెలివరీ కంపెనీ ఉంది. ఆన్లైన్లో వారి యాప్ ఉంది. అది చాలా ఫేమస్. దాని పేరు ఇక్కడ మెన్షన్ చేయడం లేదు. మనం దానిని టొమాటో అని చెప్పడం జరుగుతుంది. టొమాటోలో పని చేస్తున్నాడు. మొదట్లో సందీప్ ఇంట్లోనే ఉండేవాడు. ఇతను చాలా సంతోషించాడు. అతనికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే సందీప్ జీవనశైలి చాలా భిన్నంగా మారింది. అతని స్నేహితుల సర్కిల్ కూడా అలానే మారింది. కొందరు స్నేహితులు సందీప్ను జడ్జ్ చేసేవారు. కొద్ది రోజుల తర్వాత ఇతను పగటిపూట కాదు, రాత్రిపూట కూడా ఫుడ్ డెలివరీ పని చేస్తానని నిర్ణయించుకున్నాడు. పగటిపూట ఎందుకు కాదంటే, పగటిపూట ఎక్కువ ఆర్డర్లు దొరకడం లేదు. పగటిపూట చాలా పోటీ ఉంటుంది. ఈ ఫుడ్ డెలివరీ వాళ్లకు కూడా రాత్రిపూట కొద్దిమంది మాత్రమే డ్యూటీ చేస్తారు. ఆర్డర్లు ఎక్కువగా వస్తాయి. రాత్రిపూట ఎప్పుడైనా ప్రజలకు ఆకలి వేస్తుంది. మొబైల్ తీసి యాప్ తెరిచి ఆర్డర్ ప్లేస్ చేస్తారు. ఇంకేముంది, ఇదే ప్రకారం ఇతను నైట్ షిఫ్ట్లో పని చేయడం మొదలుపెట్టాడు. ఈ నైట్ షిఫ్ట్లో పని చేస్తూ 10-12 రోజులు గడిచాయి. అతని జీవితంలో ఒక వింత రాత్రి వచ్చింది. అప్పటి వరకు అతనికి అంతా మామూలుగానే అనిపించింది. రాత్రి దాదాపు 1 గంట ప్రాంతంలో అతని మొబైల్ యాప్లో గుంటూరు పక్కన ఒక చిన్న ఊర్లో ఒక ఆర్డర్ తీసుకురావాలి అని చూపించింది. ఇతను అరే ఇరుక్కుపోయాను అని అన్నాడు. రెస్టారెంట్ గుంటూరులో ఉంది. అంటే ఇతను గుంటూరు నుండి ఆర్డర్ తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళాలి. దాదాపు గుంటూరు నుండి ఆ ప్రాంతానికి చేరుకోవడానికి 15 కిలోమీటర్లు వెళ్ళాలి. అతని దగ్గర బైక్ కూడా ఉంది. డబ్బులు ఆదా చేసి ఎలాగైతేనేమి బైక్ కొన్నాడు. ఎందుకంటే పని చేయడం కూడా ముఖ్యమే కదా. సరే, అతను సకాలంలో గుంటూరు ఆ రెస్టారెంట్కు చేరుకున్నాడు. ఆహారాన్ని తీసుకున్నాడు. ఆ ప్లేస్కి చేరుకోవడానికి దాదాపు 25 నిమిషాల దూరం ఉంది. అతను బైక్ వేగంగా నడుపుకుంటూ సకాలంలో ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. ఏ బిల్డింగ్ నుండి ఆర్డర్ వచ్చిందో ఆ బిల్డింగ్ ముందు తన బైక్ ఆపి ఆ బిల్డింగ్ను చాలా జాగ్రత్తగా చూడటం మొదలుపెట్టాడు. అరే, ఎంత శిథిలావస్థలో ఉంది ఈ బిల్డింగ్ అని అనుకున్నాడు. సరే, పెద్ద నగరాల్లో ఇలాంటి శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్లు చాలా ఉంటాయి. అవి కూలిపోతాయేమో అని భయం కలుగుతుంది. చిన్న ప్రాంతాల్లో ఇలా ఉండదు. పెద్ద నగరాల్లో నేను చాలా చూశాను. దాదాపు 6 అంతస్తుల బిల్డింగ్ అది. అందులో లిఫ్ట్ లేదు. మెట్లపై ఎక్కి వెళ్ళాలి. ఆర్డర్ 4వ ఫ్లోర్ రూమ్ నంబర్ 406 నుండి వచ్చింది. అతను మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు. మెట్లు ఎక్కుతూ ఎక్కుతూ నేరుగా 4వ అంతస్తులోని 406వ ఫ్లాట్ ముందు చేరుకున్నాడు. చూస్తే అరే ఇది ఏంటి, తాళం వేసి ఉంది. తలుపు తట్టాడు. అయినా లోపలి నుండి ఎలాంటి స్పందన రాలేదు. మళ్ళీ తట్టాడు. ఎలాంటి స్పందన లేదు. కస్టమర్కు ఫోన్ చేశాడు. అందులో ఉన్న నంబర్కు ఫోన్ చేశాడు. డెలివరీ చేసేటప్పుడు మీ నెంబర్ కూడా వేయాలి కదా, నంబర్ కూడా ఉంటుంది కదా. నంబర్కు ఫోన్ చేస్తే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా లేదా స్విచ్డ్ ఆఫ్ అని కూడా చెప్పడం లేదు. కేవలం ఒక బీప్ శబ్దం మాత్రమే వెళ్తోంది.
చిరాకు పడ్డాడు. నిలబడి దాదాపు 15 నిమిషాల వరకు అక్కడ నిలబడ్డాడు. ఇంతలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. సరే, నేను నా కస్టమర్ కేర్కు ఫోన్ చేసి చెబుతాను. కస్టమర్ ఇంట్లో లేడు, నేను ఫోన్ చేశాను, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని. అతను ఫోన్ చేశాడు. అప్పుడు కస్టమర్ కేర్ వాళ్ళు, ఒక పని చేయండి, అక్కడే కొంచెం వెయిట్ చేయండి, మేము కస్టమర్కు ఫోన్ చేయటానికి ప్రయత్నిస్తాము. వారు అందుబాటులో లేకపోతే ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాము, తర్వాత తిరిగి వచ్చేయండి అని చెప్పారు. ఇతను అక్కడే చాలాసేపు నిలబడ్డాడు. కస్టమర్ కేర్ వాళ్ళు ఫోన్ కట్ చేశారు. ఇతను అక్కడ నిలబడి దాదాపు 20 నిమిషాలయింది. రాత్రి దాదాపు 2 నుండి 2 గంటల 15 నిమిషాలవుతోంది. ఒక అంకుల్, 65 నుండి 70 సంవత్సరాల వయస్సు. రాత్రిపూట ఎలా నిద్రలేచి ఉంటాడో తెలియదు. తన గది తలుపు తెరుస్తాడు. అది రూమ్ నెంబర్ 401, 406కి ఎదురుగా ఉంది. అంకుల్ బయటకు వచ్చాడు. ఈ అబ్బాయిని చూసి చాలా షాక్ అయ్యాడు. ఏమైంది, ఇక్కడ ఎందుకు నిలబడ్డావు అని అన్నాడు. సందీప్, ఏమీ లేదు, 406 వాళ్ళు ఫుడ్ ఆర్డర్ చేశారు, ఇక్కడ తాళం వేసి ఉంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా అని అన్నాడు. అంకుల్ చాలా షాక్ అయ్యాడు. ఆశ్చర్యపోయి సందీప్ ముఖం చూశాడు. తర్వాత తలుపు వైపు చూశాడు. అంకుల్ ముఖం రంగు పూర్తిగా మారిపోయింది. సందీప్, ఏమైంది అంకుల్, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు అని అడిగాడు. అంకుల్ అన్నాడు, నీకు ఆర్డర్ 406 నుండే వచ్చింది కదా, ఇది కన్ఫామేనా అని అడిగాడు. ఇతను, అవును అంకుల్, 406 నుండే వచ్చింది అని అన్నాడు. అంకుల్, లేదు, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకో అని అన్నాడు. ఇతను తన దగ్గర ఉన్న పాలిథిన్ నుండి బిల్లు కూడా తీస్తాడు. అందులో అదే అడ్రస్ రాసి ఉంది, 406. అంకుల్కు చూపిస్తూ, చూడండి అంకుల్, 406 ఉంది అని అన్నాడు. అంకుల్ మరింత షాక్ అయ్యాడు. ఇది ఎలా సాధ్యంరా బాబు. ఇంతలో సందీప్ మొబైల్ మోగింది. ఇతను ఫోన్ తీసుకున్నాడు. కస్టమర్ కేర్ నుండి ఫోన్ వచ్చింది. కస్టమర్ కేర్ వాళ్ళు, మాట్లాడాం స్మితా మేడంతో, ఆమె కస్టమర్, ఆమె తన ఇంట్లోనే ఉన్నానని చెబుతోంది, నువ్వు అక్కడ లేవా అని అడిగారు. ఇతను, లేదు, నేను వారి ఇంటి ముందే నిలబడి ఉన్నాను, తాళం వేసి ఉంది, నేను చాలాసేపటి నుండి తట్టడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ ఎవరూ తెరవడం లేదు అని అన్నాడు. కస్టమర్ కేర్ వాళ్ళు, మళ్ళీ ఒకసారి తట్టండి, ఆమె లోపలే ఉంది, ఆమె స్పష్టంగా చెప్పింది అని అన్నారు. ఇతను ఫోన్ కట్ చేశాడు. ముందున్న వృద్ధ అంకుల్ చాలా జాగ్రత్తగా ఫోన్లో జరిగే కన్వర్జేషన్ వినడానికి ప్రయత్నిస్తున్నాడు. అంకుల్, ఏమైంది, ఎవరు ఫోన్ చేశారు అని అడిగాడు. డెలివరీ బాయ్, ఏమీ లేదు, కస్టమర్ కేర్ వాళ్ళు స్మితా మేడం లోపలే కూర్చొని ఉన్నారని చెప్పారు అని అన్నాడు. వృద్ధ అంకుల్ మరింత భయపడిపోయాడు. అంకుల్, ఏమైంది, ఎందుకు అంత షాక్ అవుతున్నారు మీరు అని అన్నాను. అంకుల్, నాయనా, నీ మంచి కోసమే చెబుతున్నాను, ఎంత శక్తి ఉందో అంత వేగంగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని అన్నాడు. ఇతను, ఎందుకు అంకుల్, ఎందుకు వెళ్ళిపోవాలి అని అన్నాడు. ఇతను కొంచెం పిరికివాడు కూడా. అంకుల్ ముఖంలోని హావభావాలు, ఈ వాతావరణం, ఈ బిల్డింగ్ పరిస్థితి అతన్ని క్షణం క్షణం భయపెడుతున్నాయి. అంకుల్, నాయనా, ఎక్కువ ప్రశ్నలు అడగకు, నీ ప్రాణం నీకు ఇష్టమైతే ఇక్కడి నుండి పారిపో అన్నాడు. అంకుల్ నోటి నుండి ఈ మాట వినగానే, ప్రాణం ఇష్టమైతే అని అతని ప్రాణం పోయినంత పనైంది. చిన్నగా భయం వేయడం మొదలైంది. తన గుండె కొట్టుకునే శబ్దం తనకే వినిపిస్తుంది. అక్కడి నుండి అతని కాళ్ళు వణకడం మొదలయ్యాయి. కానీ ఇక్కడి నుండి పారిపోతే అతని రికార్డు చెడిపోతుంది, ఉద్యోగం పోతుందేమో అని తనకు చాలా భయం వేసింది. అంకుల్, మళ్ళీ నువ్వు ఏ ఇంటికి ఆర్డర్ తీసుకొచ్చావో దాని గురించి నీకు ఏమైనా తెలుసా అని అడిగాడు. ఇతను, లేదు అంకుల్, నేను చాలా దూరం నుండి వస్తున్నాను, చాలా దూరం నుండి ఆర్డర్ తీసుకువచ్చాను అని అన్నాడు. అంకుల్, నాయనా, విషయం ఏమిటంటే 406లో స్మిత అనే అమ్మాయి ఉండేది, కానీ ఇప్పుడు లేదు అని చెప్పాడు. ఇతను, ఇప్పుడు లేదా అంటే అని అన్నాడు. అంకుల్, ఆ అమ్మాయి 3 నెలల క్రితం ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోయింది అని చెప్పాడు. ఈ మాట డెలివరీ బాయ్ వినగానే అతని కాళ్ళు ఎంత దారుణంగా వణకడం మొదలుపెట్టాయంటే కాళ్ళు అతనితో సహకరించవనిపించింది. అంకుల్ అతన్ని చూసి మరింత భయపడటం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇతను కూడా చాలా భయపడుతున్నాడు. అంతలో 406 నుండి తలుపు తట్టే శబ్దం చాలా గట్టిగా వినిపించింది. అంకుల్, ఇది ఎన్ని రోజుల నుండి తలుపు మూసి ఉంది?
ఇది ఎలా వచ్చింది ఇక్కడికి అని అడిగాడు. పగటిపూట కూడా ఈ గది ముందు నేను 2 సెకండ్లు కూడా నిలబడను. వెంటనే ఎవరైనా బయటకు వస్తారేమో అనిపిస్తుంది. ఇక్కడ లోపల ఎవరూ ఉండరు నాయనా, నువ్వు పారిపో అని అన్నాడు. అంకుల్, నాయనా నువ్వు పారిపో అని చెప్పి తన గది లోపలికి వెళ్ళటానికి ప్రయత్నించగానే 406 నుండి ఒక అమ్మాయి ఎంత గట్టిగా అరిచిందో దానికి హద్దు లేదు. ఇతను అక్కడ ఖాళీగా ఉండిపోయాడు. అంకుల్ అతన్ని తోశాడు. ఇతను తూలిపడి కొంచెం తేరుకున్నాడు. అంకుల్ తన గదిలోకి పారిపోయాడు. ఇతను కూడా మెట్ల వైపు పారిపోయాడు. ఇప్పుడు కింద తన బైక్ తీసుకున్నాడు. బైక్ అతనికి బరువుగా అనిపిస్తోంది. ఎందుకంటే చేతులు కాళ్ళు అన్నీ స్తంభించిపోయాయి. బైక్ కిక్ కొడుతున్నాడు. కిక్ కొడుతూ 4వ అంతస్తు వైపు దృష్టి పడింది. బహుశా అదే ఫ్లాట్ బాల్కనీలో. ఏం గమనించాడంటే దాని స్లైడింగ్ వెనుక లైట్లు ఆన్లో ఉన్నాయి. ఒక మహిళ నిలబడి ఉంది. ఆమె సైడ్ భాగం ఎముక విరిగి అలా ఉబ్బి ఉంది. ఆ అమ్మాయి అతన్ని చూసి నవ్వుతోంది. ఇతను అలాగే చూస్తూ ఉండిపోయాడు. కిక్ కొడుతూ ఆగిపోయాడు. ఆ అమ్మాయి బయటకు వచ్చింది. అతని వైపు చూసింది. చాలా సన్నని గొంతుతో నా ఆర్డర్ ఎక్కడ ఉంది అని అడిగింది. ఇతను ఇది వినగానే ఇంకొకసారి గట్టిగా కిక్ కొట్టాడు. బైక్ స్టార్ట్ అయ్యింది. వణుకుతూ బైక్ స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే అతను భయపడ్డాడు. అకస్మాత్తుగా ఆమెను చూశాడు. ఆమె చాలా భయంకరంగా మాట్లాడింది. భయంకరంగా కనిపించింది. తన కన్ను మొత్తం బయటకు వచ్చి ఎముక విరిగిపోయినట్లు ఉంది. అతని సమతుల్యత కోల్పోయాడు. అతను బైక్ను ముందున్న ఒక చెట్టుకు గుద్దాడు. ఇంకేముంది, పెద్ద శబ్దం వచ్చింది. అరుపులు కేకలు కూడా వచ్చాయి. ఆ బిల్డింగ్ కమ్యూనిటీ ప్రజల నిద్ర భగ్నమైంది. వాళ్ళు వచ్చి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. భయంతో అతను స్పృహ తప్పిపోయాడు. స్పృహ వచ్చినప్పుడు ఉదయం 4 గంటలవుతోంది. అతని స్నేహితుడు రాజు అతని పక్కనే నిలబడి ఉన్నాడు. ఎందుకంటే రాజు నంబర్ మొబైల్ నుండి దొరికింది. అదృష్టవశాత్తు అతని మొబైల్ సాధారణమైనది. ఎలాంటి పాస్వర్డ్ కూడా పెట్టుకోలేదు. కాబట్టి ప్రజలు చూసి రాజును పిలిచారు. రాజుకు మొత్తం విషయం చెప్పినప్పుడు అతను సందీప్ను ఇలా చూశాడు. నీతో నిజంగానే ఈ సంఘటన జరిగి ఉంటే పని చేయాలా వద్దా అని నువ్వే డెసిషన్ తీసుకో అని అన్నాడు. ఇతను, నేను ఒట్టు పెట్టుకున్నాను, ఈ పని అయితే చేయను, తిరిగి గ్రామానికి వెళ్ళాల్సి వచ్చినా సరే అని అన్నాడు. ఇంకేముంది, మరుసటి రోజు నుండి అతను ఆ పనిని వదిలేశాడు. ఇప్పటికీ విజయవాడలో ఉంటున్నాడు. వేరే పని చేస్తున్నాడు. తన జీవితంలో స్థిరపడటానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అంతా బాగానే ఉంది. ఎలాంటి భయం, అలాంటి వాతావరణం లేదు. రాత్రిపూట కూడా ఎక్కడికి వెళ్ళడు. ఎందుకంటే ఈ భయం అతని మనసులో కూర్చుండిపోయింది. ఇంత భయంకరమైన సంఘటన జరిగింది. అతను ఆ బిల్డింగ్లో పగటిపూట వెళ్ళి తీసుకోవడానికి ప్రయత్నించాడు. ప్రజలకు చెప్పటానికి ప్రయత్నించాడు. కానీ ప్రజలు, ఏం మాట్లాడుతున్నావు బాబు, మాకు అంతా టైం లేదు, అనవసరమైన విషయాలు నువ్వు వేరేగా చెబుతున్నావు. ఆ 406 ఎంతకాలం నుండి మూసి ఉంది. అందులో స్మిత అనే అమ్మాయి ఉండేది. ఆమె ఇప్పుడు లేదు, చనిపోయింది అని అన్నారు. అతను ఎన్నిసార్లు వింటే ఆమె చనిపోయింది, ఆమె చనిపోయింది అని అతనికి అంత భయం కలుగుతుంది. సరే, సమయం అన్ని రకాల గాయాలను నయం చేస్తుంది. అతనివి కూడా నయమై ఉంటాయి. కానీ కొన్ని గాయాలు అలాంటివి కూడా ఉంటాయి. అవి జీవితాంతం తమ గుర్తులను వదిలి వెళ్ళిపోతాయి. ఈ గాయం కూడా అలాంటిదే. భయం శాశ్వతంగా మనసులో ఉండిపోయింది. ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి పనిచేసే డెలివరీ బాయ్లు ఎవరైతే రాత్రిపూట 2 వేర్వేరు చోట్ల పనిచేస్తారో వారు అప్రమత్తంగా ఉండగలరు. ఒక సమాచారం కూడా ఉంటుంది. ఈ మాటపై ఈ వీడియోను ఇంతవరకు చూసి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను నొక్కి ఆల్ ఆప్షన్లో క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఆశ్చర్యపరిచే భయంకరమైన వీడియోలను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. స్టోరీకి లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఇలాంటి హారర్ స్టోరీస్ మీకు ఇష్టమో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్.